ఏ విషయమైనా చెప్పటం చాలా సులభం, కానీ చేసి చూయించటమే చాలా కష్టం. నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా అనుభవంలో నుంచో, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాల అనుభవంలో నుంచి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు గనక విపరీతమైనటువంటి బాధలో ఉన్నట్లయితే, ఆ బాధ నుండి ఎలా తేరుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆ బాధని పరిష్కరించగలిగినవి రెండండి. ఒకటి మౌనంగా ఉండడము, రెండు వేచి ఉండడం. అంటే కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి నమ్మటం. ప్రతి ఒక్క బాధని తీర్చగలిగేవి ఈ రెండు మాత్రమే. కాలం అంటే సమయం వెళ్తున్న కొద్దీ అయినటువంటి గాయం తనంతట తానుగా నెమ్మదిగా మాన్పుకునేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. మనసుకి అయినటువంటి గాయం కావచ్చు, శరీరానికి అయినటువంటి గాయం కావచ్చు, సమయం గడుస్తున్న కొద్దీ, కాలం వెళ్ళిపోతున్న కొద్దీ నెమ్మదిగా మానిపోతుంది, మర్చిపోతూ ఉంటారు. బాధగా ఉన్నటువంటి సందర్భాలలో ఎంతవరకు వీలైతే అంతవరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆ బాధని కాలం తీరుస్తుంది అని చెప్పి నమ్మండి. కాలం ఎంత పెద్ద సమస్యకైనా కాలం ఇట్టే తీర్పు చెప్పేస్తుంది. మరణాన్ని కూడా మరిపించగలిగేటువంటి గొప్ప శక్తి కాలానికి ఉన్నదండి. అలాంటిది మన బాధని మాన్పించలేదంటారా? కాలాన్ని, మౌనాన్ని నమ్ముకోండి. సమస్యలన్నీ వాటంతట అవే క్రమక్రమంగా తీరిపోతాయి. ఒక ఆవిడ సమస్యల గురించి చెప్తూ ఉందండి. అలవోకగా చెప్తూ ఒక మాట చెప్పింది. నాకున్నటువంటి బాధలు చూస్తే బ్రతకాలనిపించదు మేడం, కానీ నాకున్నటువంటి బాధ్యతలను వదిలేసి చావాలని కూడా అనిపించదు అని చెప్పి. ఎంత మంచి మాటో కదండి. నిజంగా ఎన్ని బాధలైనా తట్టుకొని నిలబడవలసిందే. అక్కడ తన భర్త కుటుంబాన్ని గురించి ఏమాత్రము పట్టించుకోకపోయినా పిల్లల బాధ్యత, కుటుంబ బాధ్యత అంతా నెత్తిపైన వేసుకొని బాధ్యతలు మోస్తూ ఉందంట తను. ఎన్ని బాధ్యతలు మోస్తూ ఉన్నప్పటికీ కూడా బాధని పంటి బిగువన పట్టుకొని భరిస్తున్నానే తప్ప బాధ్యతలు వదిలేసి పారిపోవాలనుకోవట్లేను అని చెప్పింది. ఎంత మంచి మాటో కదండి. నిజంగా మనం కావాలనుకుంటే పుట్టామా చెప్పండి? పలానా అమ్మ కడుపులో, పలానా టైంలో, పలానా ఊరిలో, పలానా సమయంలో పుట్టాలి అనుకొని పుట్టామా? అలా పుట్టలేదు కదా. అలాగే ఏ సమయంలో, ఏ సందర్భంలో నేను చావాలి అనుకుంటే చనిపోతామా? అది కూడా సాధ్యం కాదు కదా. పోనీ ఎప్పటికీ బ్రతికుండాలి అనుకుంటే బ్రతికుంటామా? అది సాధ్యం కాదు కదా. ఇలా సాధ్యం కానటువంటి ఇన్ని విషయాల నడుమ ప్రాణం తీసుకోవటం అనేటువంటి ఒక్క విషయాన్ని మీరు ఎందుకు చేస్తారో చెప్పండి. ఆ క్షణం కనుక ఓపిక పట్టగలిగితే తర్వాత జీవితం అంతా చాలా సుఖమయంగా ఉంటుందేమో. కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత తానే మోస్తున్నానని చెప్పి, ఆరోగ్యం కూడా పెద్దగా అనుకూలించట్లేదని, ఆర్థిక పరిస్థితులు కూడా ఎన్నో చుట్టుముట్టి వెంటాడుతున్నాయని, అయినప్పటికీ కూడా తన బాధ్యతని వదిలిపెట్టకుండా నిర్వర్తిస్తూనే ఉన్నానని, పిల్లలని చాలా చక్కగా చదివించుకుంటున్నానని చెప్పిందండి. వెంటనే ఆవిడ్ని దగ్గరికి తీసుకొని ఒక మాట చెప్పాను. బాధ్యతల నుండి పారిపోయి పిరికి దానిలాగా ప్రవర్తించకుండా నీ వల్ల ఎంత వీలైతే అంతవరకు జీవితాన్ని గెలవటానికే ప్రయత్నిస్తున్నావు. అంతకన్నా విజయం ఏముంటుంది చెప్పు? ముందున్న రోజులన్నీ కూడా నీకు చాలా మంచి రోజులు ఉంటాయి. నీ బాధ్యత, నీ ఓర్పే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి ఓదార్చి చెప్పి వచ్చాను. కానీ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో, బాధలు నన్ను బ్రతకనివ్వటం లేదు, బాధ్యతలు నన్ను చావనివ్వటం లేదు అని ఒక సెంటెన్స్ చెప్పింది చూశారు. అదైతే నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించిందండి. బాధ్యతల నుండి పారిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేటువంటి పిరికి ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ఒక స్త్రీ నిలబడి పోరాడుతుంది చూడండి. పిల్లల కోసం తన జీవితాన్ని, ఒక యుద్ధ రంగంలో ఏ విధంగా ఒక యువరాణి పోరాడుతుందో, తన కుటుంబం కోసం తానే యువరాణి అయి తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో కదా అనిపించింది. బాధలకి, బాధ్యతలకి నడుమ బ్రతకలేక, చావలేక నలిగిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బాధలు అనేవి మనల్ని ఒక్కొక్కసారి బ్రతుకు వ్యర్థం అనిపించేలాగా ఉండొచ్చు. కానీ బాధ్యతని గుర్తు చేసుకొని మీపై ఆధారపడినటువంటి వాళ్ళ కోసమైనా మరింత శక్తిని పుంజుకొని ధైర్యంగా ముందడుగు వేసి జీవితంలో విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను.